ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం అనే దాని మీద మహిళలకు భరోసా అంటున్నారు. ఎందుకంటే మహిళలు కామన్ గా చెప్పడం మీరు మీరేం చెప్తారు? మరి మహిళా భరోసా అంటే ఇది చాలా బాగుందమ్మా. బస్సు ఫ్రీ బస్ ఇచ్చారు. ఫ్రీ బస్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే మా దగ్గరికి పూల వ్యాపారానికి చాలా వరకు లేడీసే వస్తారు. ఈ లేడీస్ ఎక్కడి నుంచి వస్తారు? బాపట్ల నుంచి, చీరాల నుంచి, మాచర్ల నుంచి, చాలా ప్రాంతాల నుంచి వస్తారు. చాలా పేదవాళ్ళు వాళ్ళు వస్తేనే పూట గడిచిద్ది వాళ్ళకి. వాళ్ళ సగం డబ్బులు ఆ బస్సు ఛార్జీలకో, ఇప్పుడు మాచర్ల నుంచి వచ్చారనుకోండి, రావడానికి పోవడానికి 400 అయ్యింది. ఇప్పుడు మొన్న ముసలాం వచ్చింది, సంతోషంగా వచ్చింది. ఏందమ్మా ఏంది సంగతి ఇంత సంతోషంగా వచ్చామంటే, అయ్యా మా చంద్రబాబు నాకు బస్ ఛార్జ్ లేకుండా చేశాడు, 400 రూపాయలు ఇప్పుడు నాకు మిగిలాయి, ఆ డబ్బులతో నేను ఇల్లు కూడా మొత్తం గడుచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు బేరం బాగా చేసుకున్నారు. అంటే సంతోషంగా ఇప్పుడు మన దగ్గర వస్తున్నారు లేడీస్ అందరూ. బయట ఊరు నుంచి వస్తారు, ఈ ఊరు నుంచి కాదు, బయట ఊర్ల నుంచి చిన్న వాళ్ళు 1 కిలో 2 కిలోలు తీసుకెళ్ళి బతికేవాళ్ళు. వాళ్ళు ఇంకా 400 బస్సులకి పెట్టి ఆడకి వెళ్ళి అమ్ముడు పోకో ఏదో నష్టపోతూ ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా వినాయకుడి పండుగకి పూలు తీసుకెళ్లారు, చాలా రేట్ల మీద తీసుకెళ్లారు పాపం. పొద్దున్నే వాన పడిపోయింది, చాలా డబ్బులు నష్టపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి కూడా భరోసా ఇస్తూ ఏదో ఒకటి డోకరాలోనో దేంట్లోనో వాళ్ళ చేయుడు తోడుగా మొత్తంగా మన ప్రభుత్వం అనేది బాగా చేస్తుంది. చెయ్యట్లేదని ఏం కాదు. ఇప్పుడు లేడీస్కే కదా ఈ 3 సిలిండర్లు కూడా ఇస్తుంది, వాళ్ళకే కదా లేడీస్కే వస్తున్నాయి. ఇప్పటికి 2 సిలిండర్ ఇచ్చారన్నారు, హ్యాపీ. ఇంకా వాళ్ళకి ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు 4000. అంతకన్నా ఇంకేం కావాలి? లేడీస్ అయితే హ్యాపీ. మన దగ్గర వచ్చే అందరూ లేడీసే, జెంట్స్ కాదు. బేరానికి అందరూ మనతో అక్క చెల్లెలు తమ్ముళ్ళలాగా మాట్లాడతారు. అందరూ ఏం తమ్ముడు, ఏం సంగతి, ఏందమ్మా, ఎలా ఉందంటే వీళ్ళేమో కొంచెం తాగుబోతుళ్ళు, మొగుళ్ళు సరిగ్గా పట్టించుకోరు. ఏందమ్మా ఏంటంటే మా కొడుకు నన్ను పిక్కుతున్నాడయా, ఇప్పుడు మా బాబు వచ్చాడు, నా కొడుకు 4000 ఇస్తున్నాడు, ఇప్పుడు దాకా నా కొడుకు కూడా ఇవ్వాలి నాకు డబ్బులు అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. నవ్వుతా వాళ్ళు కూడా హ్యాపీ. ఆ 4000 పింఛన్ తీసుకుంటా. ఇప్పుడు ఏమైనా ఆరోగ్య ప్రకారంగా ఉంటే కూడా ఇంటింటికి వచ్చి క్యాంపులు పెడుతున్నారు వీళ్ళే. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, క్యాంపులు పెడుతున్నారు. క్యాంపులు పెట్టి వాళ్ళకి ఏం కావాలని సాయం చేస్తున్నారు. ఇంకేం కావాలి? కూటమి ప్రభుత్వం చెప్పిన చేస్తుంది. అబ్బో ముగ్గురు కూడా పడ్డాయి కదా మేడం, నాకు ఇద్దరు పడ్డాయి. ఈ పోటీ ప్రపంచంలో మగాళ్ళకి దీటుగా ఆడవాళ్ళు రావాలి. ఇప్పుడు మగాడు ఒక్కడే సంపాదించాలి, ఆడది ఇంట్లో కూర్చోవాలి, మధ్యతరగతి కుటుంబాల్లో జరగవు. వాళ్ళని ఇంకా మధ్యతరగతిగా ఉండిపోతారు. ఈ ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఉన్నారు ఆడవాళ్ళే కాబట్టి ఇప్పుడు మీరు ధైర్యంగా వస్తున్నారు. ఆ పోలీసు సెక్యూరిటీ కానివ్వండి, ఇప్పుడు మన లేడీస్ హోంమంత్రి గారు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వబట్టేగా లేడీస్ కూడా బయటకు వస్తారు భరోసాతో. మాకు బాబు ఉన్నాడనే భరోసా ఒకటి వచ్చి వాళ్ళు చేయడానికి చేస్తున్నారు. లేకపోతే ఆడవాళ్ళు ఎలా వస్తారు బయటికి? ఈ పోటీ ప్రపంచంలో మగాళ్ళతో పాటు ఇప్పుడు ఆడవాళ్ళు బేరం చేస్తారంటే మీరు చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడెక్కడ చూసినా ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు ఉండరు. పూల మీద 90% ఆడవాళ్ళే. కామన్ గా తీసుకుంటాం ఎందుకంటే స్త్రీ శక్తి భరోసా అని చెప్పి. అసలు మీరేమంటారు? నిజంగా భరోసా ఇవ్వడం ఎంతవరకు స్త్రీలకు భరోసా? అది చంద్రబాబు భరోసా ఉండాలండి. గవర్నమెంట్ అన్ని విధాల స్త్రీలకి ఆదరించాలా. అంత పార్టీ ఏంటంటే పరంగా డెవలప్ అవ్వాలా, ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేయాలా. పేద ధనికాని లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ప్రభుత్వం కావాలని కోరుకుంటారు. పర్వాలేదు బాగానే. ఈ బస్సు ఫ్రీ టికెట్ కానీ అన్ని పథకాలు బాగున్నాయి. తర్వాత ఈ అన్నా క్యాంటీను, తల్లికి వందనం, అన్నా క్యాంటీను అంతా ఆటో వాళ్ళు కానీ ఏదైనా భోజనానికి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం పూట ఊళ్ళ నుంచి బయట నుంచి వస్తారు ఇక్కడ బతకడానికి. అందుకే ప్రతి ఒక్కళ్ళకి సహాయంగా ఉంటుంది అన్నా క్యాంటీన్. తిరుగులేదు, బాగానే ఉంది ప్రభుత్వం. అదేం లేదండి, ప్రస్తుతానికి లేడీస్కి తగ్గ బలంగా ఉన్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి సాయం జరుగుతుంది, న్యాయంగా ఉంది, అందరికీ హ్యాపీ.